చెప్పండ్రా నీ కొడుకుల్లారా. కాదు నేను ముందుగానే ఎంత చిన్న ఊరైనా కానీ ఎంత పెద్ద జనం వచ్చినారు. బలే బలే ఆనందం, బలే బలే సంతోషము. చూడండి, ఈ రోజు మీరందరూ నా ముఖం చూసారంటే మీరెంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్మంతులు. ఎందుకో తెలిసిన, నాది ఊరు కాదు, నాది ప్రాంతం కాదు, నాది బెంగళూరు అవతల తొట్లపల్లి. నాది బెంగళూరు అవతల తొట్లపల్లి. హరే ఇస్కి హరే భక్తమని. ఏమి ఏమి అయితే నన్ను డిస్టర్బ్ ಮಾಡವಿಲ್ಲ. నేను గమ్మున ఏంటంటారు గమ్మున సీరియల్లో నేనేదో మర్చిపోతే. ఒకవేళ మీకైనా డౌట్ అయితే నా మొగం మీరు చూడాలంటే ఎంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్మంతులు. ఎందుకు తెలిసిన, బెంగళూరు అక్కడ తోట్లపల్లి. అరే ఇసుకే అరే భక్తమని మండూరులో డ్రామా ఉందని నాకు లెటర్ రాసి పంపించినారు. నేను అక్కడ అలీకబడి ఎక్కి ఇక్కడ మన ఊరు బయట చింతమాన్ తోపులు నిలిపేసి ఇక్కడికి వచ్చినాను. మంచిది. హెలికాప్టర్ ఎల్లి క్యాపిటల్ ఈ రోజు మీరందరూ నా ముఖం చూసానంటే మీరెంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్మంతులు. ఎందుకో తెలిసిన, అవునవును మల్లాపురం గేట్ లో నీకు మోక్షం చిక్కింది. మన ఆంధ్ర కదా పోతాను తిరుపతికి. తిరుపతి పోయి వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుంటారు. కానీ మళ్ళా మన కర్ణాటకలో మంజునాథ స్వామి గుడికి పోతారు. అక్కడ మంజునాథ స్వామిని దర్శనం చేసుకుంటారు. కానీ నా మగ దర్శనం మీ అందరికి చెక్కాలంటే మీరు ఎన్నో పుణ్యమైన చేసుకో ఉండాలా, లేకపోతే ఎంతో అదృష్టమైన చేసుకో ఉండాలా. ఈ ముఖం చూసిన వాళ్ళకి వాళ్ళకి మంచి అదృష్టము తెలిసిన. ఎంత అదృష్టం అంటే, ఒకవేళ మిగిలిన డౌట్ అయితే ఇట్లా కోలాలనుకోండి, ఒక మంచి కెమెరా తీసుకొని వచ్చి నా ఫోటో తీసుకోండి. నా ఫోటో తీసుకొని మిగిలిన తీసుకోండి. మీ ఇళ్లలో ఉన్న ఫోటోలన్నీ బయట పడేసి నా ఫోటో మాత్రం వాకల ముందర తగిలేయండి. వాకల ముందర తగిలేసి పొద్దున్నే లేస్తే మగవాళ్ళు మాత్రం బాగా ఎన్నున్నా. మగవాళ్ళు అయ్యో ఒకరు లేరు, మగవాళ్ళు 10 మంది తప్ప, మిగతా వాళ్ళందరూ ఆడాలనే. మగవాళ్ళు మాత్రము నా ముఖం చూసి మీరు రోడ్లోకి పోండా, మళ్ళీ ఇంటికి వచ్చే పనేమిలే. ఇంకా ఆడవాళ్ళు మాత్రము నా ముఖం చూసి మీరు వంటంలో పోయి వంట చేయడం మొదలు పెట్టండా. మీ మొగులుతో మీకు సంగతి కంటే ఇట్లా తప్ప మరి పడుకుంటే అప్పుడు అడగండి. ఇంకా 1వ క్లాస్ చదివే పిల్లలు మాత్రము, ఒక పిల్లకాయ కూడా లేరడా, 1వ క్లాస్ చదివే పిల్లలు మాత్రము నా మగం చూసి మీరు స్కూల్కి పోండా. మీరు సంవత్సరం చదివినా 1వ క్లాస్ పాస్ అయ్యేలా అంత రామైన ముఖం నా మగము. నా మగం చూసి ఎంతమంది చికెన్ కూడా నేను హాస్పిటల్ పాలైపోయినారు. మీరేం బాధపడతారు, మీరేం భయపడతారు, మీకేం కాదు. అబ్బా డబ్బులు ఇష్టం తగులుకో అయ్యా. ఊదల మీద పడ్డదండి సన్నసన్నరాయితో సైలు చేసుకోవద్దండి. సగల కింద చెల్లెలు పోనివ్వదండి. ఒక గుడ్డ మీరు వేసుకోండి, బీడులుంటే మీరు తాగండి. సిగరెట్ ఉంటే ఓడికడ పారేయండి. సదరినా బిడి తాగేవాడు బీడు కొడుకు, సిగరెట్ తాగేవాడు సీతమ్మ కొడుకు, కాఫీ తాగేవాడు తాగమ్మ కొడుకు, టీ తాగేవాడు టైలర్ల కొడుకు, అంజవాడు ఆంజనేయ కొడుకు, పాన్ పరిచయవాడు పాపమ్మ కొడుకు, సారాయి తాగేవాడు సరస్వతమ్మ కొడుకు, బీరు తాగేవాడు బ్రహ్మదేవుడి కొడుకు, కళ్ళ తాగేవాడు కైలాసమ కొడుకు. ఇక్కడ రమలా కొట్టేవాడు ముందు దిక్కలాయాలు. ఇక్కడ ఆనమాను వాచేవాళ్ళు ఆడలు పుట్టినోళ్ళు. ఆడలుగా కదా సమయం పుట్టేదే, మగోళ్ళకి
ఈడు పడేవాడు ఒట్టి పాప నా కొడుకు అది లేనివాడు మునేశ్వరుడు అల్లుడు చేసుకుడు చదరినా మన దేశంలో పండేది రాముల పంట ఆడవాడు చేతుల పంట మన దేశంలో పండేది రాముల పంట ఆడవాడు లేక చేతుల పంట మగవాడు పెంగలేక గొంతుల పంట ఏ పిల్లగాడు ఎరగలేక గుంతుల పంట మన దేశంలో పండేది రాముల పంట ఆడవాడు లేక చేతుల పంట మన దేశంలో చెప్తాను గురు ఇంకోటి చెప్తా పోతానే పోతానే అది కాదయ్యా ఇప్పుడు పంటల్లో కలుపు మొక్కలు ఎదుంటాయి పొలాల్లో అక్కడ పోయి కూలీలతో పెట్టి పెరిగించుకో కలుపు మొక్కలు అని అంటానా అదే ఇప్పుడు వర్షాలు పడి గోళ్ళంతా చీలింటాయి కూలీలతో పెట్టి బంక బాగా పిసికించుకొని మెత్తించుకో ఏడ బొక్కలు పడింటే ఏడ చీలింటే అని అవునా మర్చిపోతున్నా నేను మర్చిపోతే అరే అల్లా అవును ఏంది పోయే ఇది ఈ పులుకు పులుకు ఏంది ఈ తలుకు తలుకు ఏంది ఈ బుడికి బుడికి ఏంది ఈ పిచ్చుకు పిచ్చుకు ఏంది ఏమిది ఏమిది హార్మోనియం దీనికి చేసింది ఎవరు అదే తయారు చేసింది ఎవరు విశ్వ బ్రాహ్మణులు ఇది నీకు ఏమి కావాలి ఈ హార్మోనియం నాకు తల్లి కావాలా మీది తల్లిని విశ్వ బ్రాహ్మణుడు చేస్తా ఉంటాడు నువ్వు ఏమి చేస్తా ఉంటివి విశ్వ బ్రాహ్మణులు మా నాయన రబ్బెకు విశ్వ బ్రాహ్మణుడు మీ నాయన మా నాయన ఆయనకి నీకు పోలికలు లేవే నువ్వు స్వరూపత చిరంజీవి టైపులో ఉన్నావే అదే ఇది మీకు ఏమి కావాలి భయ్ అక్క కావాలి దీనికి చేసింది ఎవరు అదే 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 తయారు చేసింది ఎవరు ఎవరు బడికేవాడు మీ ఎక్కడ బడికేవాడు చేస్తా ఉంటే పెరుగుతా ఉంటువా మామేనా తయారు చేస్తా ఉంటువా ఇంటికి ఇన్ని కానూన్లు చేస్తాను ఇత వచ్చి నువ్వు ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా సర్కార్ ఇన్స్పెక్టరా ఏఎస్ఐ డిఎస్ఐ ఎవరు నువ్వు గెలీజ్ ఇచ్చిపడండి గెలీజ్ ఇన్స్పెక్టర్ అంటే ముಳುబావి బస్ స్టాండ్ లో డబ్బాలు అమ్మేవాడిని కాదు నేను ఆ రూములకి నేను మేనేజర్ని అంటే డబ్బాల నీళ్ళు ఇచ్చుకొని ఏమనుకుంటున్నా బాంబే సార్ 7 గంటల చదవకాలి నన్ను బాయ్ వచ్చా నాయి అనిందా అదే అల్లా నాకు కన్నడ రాదు కాబట్టి బతికిపోయినావు మాకు కన్నడ మాలున్నాయి పైన బోడి కొట్టేస్తాం సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చినది ఇది ఏంది భయ గలాట అర్ధరాత్రి పూట్ల కోడిపిల్ల వ్యాపారమా మేకపిల్ల వ్యాపారమా గొర్రెపిల్ల వ్యాపారమా ఓహో అట్లా అదా పిల్లల వ్యాపారం వచ్చినామయ్యా ఆడపిల్లల వ్యాపారం ఆడపిల్ల వ్యాపారం అయితే 90 పడతాయి మాదంతా శ్రీశక్తి సంఘం ఉంది ఏం శక్తి సంఘమా శ్రీశక్తి సంఘం శ్రీశక్తి సంఘం అంట నేను సంఘమా అరే అల్లా తప్పుగా అర్థం చేసుకోబోయి తప్పుగా అర్థం చేసుకోవద్దు నువ్వేం తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆడపిల్లల వ్యాపారం అంటే ఆడపిల్లలకి డ్రెస్సులు జాకెట్లు లంగాలు చీరలు అమ్మడానికి వచ్చినవి ఉన్నాయా సరే మా ఇంటికి మీ ఇంటికా దీనికి మేనేజ్మెంట్ ఎవరు పోనీ మా యవ్వ లేదు మా యవ్వ ఉంది ఆడ మీ యవ్వ పేరేంటి మా యవ్వ పేరు 3 పేర్లు మేము చెప్పలేదు అయితే వద్దులే ఇంకా లోపల దీనికి 7 ఎంతమంది మూగోలు ఎంతమంది ఏడిచిన మూగోలు ఎంతమంది అంటే అప్పుడు మీకు డ్రెస్సులు కావాలా
సైజ్ ఎంత చెప్తే ఆడవాళ్ళు తీసుకొస్తా 60 మంది ఉంటారు, మగవాళ్ళు 30 మంది ఉంటారు. ఇక్కడ మాట్లాడు. అయ్యమ్మ డ్రెస్సులు తేపో అంటే మళ్ళా డాన్స్ అయిపోయింది వాళ్ళ కథ. అవునా సరే ఏమి కూడా అదే మూగలు 20 మంది మగవాళ్ళు 30 మంది, ఆడవాళ్ళు 60 మంది. ఒకరికి ఇద్దరురా 30 మంది నాట్యం చేస్తారు. సరేలే కానీ లోపల ఇంకెవరున్నారు పిలిచి చెప్తా. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా మరదాళ్ళు ఉన్నారు. పిలి రాధాబాయిని పిలి. మీ చెల్లి పేరేంది హై? మీ చెల్లి పేరేంది హై? రాధాబాయిని పిలు. రాధాబాయి నేనేమని పిలిస్తే రాధాబాయ్ అంటే రాత్రిపూట్ల బిచ్చు మేసా పోలేరా బేకు పని నన్ను మాట్లాడితే ఒళ్ళే మాత క్యాక్ बोला रे कैसा मैं प्रेवेंट रेड्डी కమలాసాని పిలు. కమలాసన్ ఇదిరా అయ్యో నీ అక్క నేను కుక్కనేవా? అరే మీది పాపకు మర్యాద లేదు. కుక్క గిక్క కుక్కని అనుకుంటారా మీది పాప? మేము అట్ట అనుకోవట్లేదు. చెమ్మకు చంద్రు ఏడో ఈ బయటకు వచ్చాడు అనుకుంటాం. మంచి కడవలే కాటరాజా అల్లా అత్తయ్య ఎత్తుకొని ఏమ్మా ఏం చేస్తాను అమ్మ? స్నానం అయిపోయి మంచి దుబాయ్